కొంచెం తీసుకో. सिलेबस में क्या चलता है अक्सर फिर भी सर जरा बदल Ensuring safe drinking water. These initiatives has contributed to improved public health. మిక్సర్ నుండి నీటిని క్లారీ ఫ్లూక్యులేటర్ ద్వారా ఫిల్టర్ బెడ్స్లోనికి పంపబడును. ఇలా ఫిల్టర్ బెడ్స్లోని సో ఇలాంటి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ అన్ని కూడా మనం టోటల్ ఎంటైర్ ఏపీ కవర్ చేయడానికి 84,700 water will go, any fertilizer etc. also. మెయింటెనెన్స్ అనేది పూర్గా ఉండడం వల్ల స్కీమ్స్ అన్నీ కూడాను ఏజ్ ఓల్డ్ స్కీమ్స్ అన్నీ ఎక్కడైనా ఒక రిపేర్ వచ్చిన వెంటనే ఇనీషియల్గానే మనం అటెండ్ అయితే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. బట్ అది ఆ మనీ మనకు లేకపోవడం వల్ల, ఎక్కువ రోజులు చేయకపోవడం వల్ల, ఆ మనీ లేకుండా అవడం వల్ల ఇప్పుడు 15th మన చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు మనకి 16th కమిషన్ వచ్చింది అని. సో మనకి మెయింటెనెన్స్కి ఇంత అసెట్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఇంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాటికన్నా ఎక్కువ అమౌంట్ కావాలి అని రికమెండ్ చేయడం కూడా జరిగింది. సో డిపార్ట్మెంట్ తరఫున సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము. సో సమయాభావం వల్ల ఇంకా చెప్పాల్సింది
participate. Electrically, they will decide. Sir, on book. Good. All right. Social and report to ఐహెచ్ఎల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం మొదలు పెట్టినామో దీనికి సంబంధించి నా విజ్ఞప్తి ఏమంటే ఇంకా కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కావాలంటే శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నైనా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది. సో దయచేసి ఎంపీడీఓస్ డిపిఓస్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్, ముఖ్యంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అంటే మనం సచివాలయం దగ్గర కట్టేవి మాత్రమే గుర్తిస్తున్నాం. దయచేసి అది కాదు. అవి ఎక్కడైనా కానీ బస్ స్టాపులో కావచ్చు, మార్కెట్లు కావచ్చు, ఇంకెక్కడ కానీ అవసరమైనా కూడా మనం శాంక్షన్ చేస్తాం. ఈ సంవత్సరం దాదాపు 4,500 శాంక్షన్ చేసినాము. ఇవన్నీ కూడా హాస్టల్స్ దగ్గర చేసినాము, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర చేస్తున్నాము, టెంపుల్స్ దగ్గర చేస్తున్నాము. సో ఎక్కడ అవసరమైనా కూడా శాచ్యురేషన్ బేసిస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ మేము శాంక్షన్ చేస్తాము. ప్రపోజల్స్ పంపించండి. ఈ ప్రపోజల్స్ SCRWS ద్వారా మనకి రావాలా. చాలా మంది ప్రతి బోర్డు మన ఇంజనీర్ గారిని చేస్తున్నారు కదా, బ్రీడింగ్ ఆఫ్ డాగ్స్, పశువులకు వాటి పండ్ల తోట వాటర్ హార్వెస్ట్ చేస్తుంది సార్. పైన కొండ మీద వచ్చింది. గ్రీనింగ్ ఆఫ్ విలేజ్ అనేది ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ కొండని మన ఇన్కమ్ సోర్స్ కింద డెవలప్ చేస్తారు ఆ గ్రామానికి. లైక్ చిన్న ఒక సీతాఫలం 1000 మొక్కలు వేస్తే చాలు సార్, ఆ గ్రామానికి ఒక సీతాఫలం మొక్క నుంచి ఒక 50 రూపాయలు దిగుబడి వచ్చినప్పుడు 50,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. ఫారెస్ట్ స్పీసీస్ ఆ కొండల్లో బాగా పెరుగుతుంది సార్. మన పంచాయతీ కూడా ఇన్కమ్ సోర్స్ కింద కూడా డెవలప్ చేస్తారు కొండని. This year 5,000 acres of such hillocks Taking a water also sir, this year on the scale of water సో ఇది ODF మోడల్ విలేజెస్. సో మనము మొత్తము దేశంలో కూడా అందరూ కూడా ODF మోడల్ విలేజెస్ దిశగా వెళ్తున్నాము. మనం దాదాపు 5,600 గ్రామాలు చేసుకున్నాము. సో దీంట్లో జిల్లాల వారీగా చూస్తగిన అన్నమయ్య జిల్లా అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అందరూ కూడా ఎంతో కృషి చేసి 100% చేసినారు. మనము అనుకునేది ఏమంటే ఈ జూన్ నెలాఖరికి మనం ఇంకొక 4 జిల్లాలు కావాలని అనుకుంటున్నాము. సో దీంట్లో రేస్లో వచ్చేసి అన్ని జిల్లాలకు విజ్ఞప్తి ఏమంటే 100% మోడల్ విలేజ్ డిక్లరేషన్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇది ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేసుకున్నది. అంటే ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో ఈ కిచెన్ వేస్ట్ని మనము ఏ విధంగా సర్క్యులర్ ఎకానమీలో భాగంగా తేవాలా, అలాగే గ్రామ పంచాయతీ మీద భారం పడకుండా మనం ఉపాధి హామీ కింద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ ఫీడ్స్ వేస్తున్నాము. సో ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ వస్తుందో దాంతోనే ఎరువు తయారు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశము. అలాగే అక్కడే కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. నెక్స్ట్
సో కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఇంట్లో వాటర్ ఏదైతే ఉంటుందో, కిచెన్ వాటర్కి సంబంధించి వాటర్ ఏదైతే ఉందో దాని ద్వారా, ఆ నీటి ద్వారా మనం కిచెన్ గార్డెన్స్ వేయాలనేది ఇది కొత్తగా ఈ సంవత్సరం మనం టేకప్ చేసినాము. సో ఇవన్నీ కూడా కన్వర్జెన్స్ ద్వారా మనం చేస్తాము. అంటే ఉపాధి హామీ పథకము, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అలాగే ముఖ్యంగా స్వయం సహాయక సంఘ మహిళల ద్వారా మనం చేస్తాము. సో దయచేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేసే అన్ని కార్యక్రమాలని కూడా మీరందరూ విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు కిచెన్ వేస్ట్ చాలా ఫేమస్గా ఉన్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్గా తయారైపోయింది. ప్రస్తుతం ఐ రిక్వెస్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ శ్రీ బి బాలు నాయక్ గారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. కర్తాళ ధ్వనులతో హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేద్దాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. వారికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అందరం కలిసి అంటే దీంట్లో అన్ని విభాగాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండే అన్ని విభాగాలు ఒకే రోజు ఇక్కడ వచ్చి ప్రజెంటేషన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందరి యొక్క ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరి భాగస్వామ్యంతో ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. అభివృద్ధి కార్యక్రమం అనేది బాగా జరుగుతుంది అనేదిగా ఒక భావన వస్తుంది. దానికి తోడు నా పేరు బాలు నాయక్, ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోని ఒక విభాగం. అందులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామాల్లో రోడ్లు మరియు భవనాల వంటి గ్రామీణ మౌలిక సదుపాయాలను సృష్టించే బాధ్యతను కలిగి ఉంటుంది. అందులో భాగంగా అన్ని ఆవాసాలకు బీటీ రోడ్డు, అలాగే గ్రామీణ రహదారుల నిర్వహణ, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి మండల ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా భవనాలు కట్టడం, తర్వాత ఎంజీఎన్ఆర్ఈఎస్ కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద కూడా వచ్చే గ్రాంట్లు నుంచి సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా ఈ పంచాయతీరాజ్ విభాగం చేస్తుంది. ఇంతవరకు పంచాయతీరాజ్ విభాగంలో ఇది టోటల్ పంచాయతీరాజ్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగంలో ఇంతవరకు టోటల్గా 80,486 కిలోమీటర్లు పొడవున 4 నెట్వర్క్ ఉంది. అందులో బీటీ రోడ్లు 31,555 కిలోమీటర్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లు 7,370 కిలోమీటర్లు, డబ్ల్యూబీఎం అంటే మెటల్ రోడ్డు 4,787 కిలోమీటర్లు వేయడం జరిగింది. తర్వాత గ్రావెల్ రోడ్డు 14,256 ఉన్నాయి. మట్టి రహదారులు 22,518 కిలోమీటర్లు ఉన్నాయి. అందులో భాగంగా వీటిలో ఇవన్నీ కూడా దగ్గర మన దగ్గర ఉండే ఆవాసాలు, గ్రామాలు కానీ హ్యాబిటేషన్స్ కానీ అన్నిటిని కలిపి 47,200 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ 47,259 హ్యాబిటేషన్లో దగ్గర 41,459 హ్యాబిటేషన్లు విత్ సింగిల్ కనెక్టివిటీ విత్ బీటీతో కనెక్టివిటీ అయి ఉన్నాయి. తర్వాత 1,556 హ్యాబిటేషన్స్ ప్రోగ్రామ్స్లో శాంక్షన్ అయి ఇప్పుడు చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ కూడా అవి కూడా వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఆ 1,556 హ్యాబిటేషన్స్ కూడా ఈ సంవత్సరంలో టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. 25-26లో అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాలెన్స్ 4,106 హ్యాబిటేషన్స్ వితౌట్ సింగిల్ కనెక్టివిటీ అంటే బీటీ రోడ్డుతో లేవు. వాటికి గ్రావెల్ కానీ మెటల్ రోడ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని కూడా మీకు PMJSY-4 ఒకటి లాంచ్ అయింది. మనం ఈ సంవత్సరంలో కూడా దగ్గర నాకు 625 హ్యాబిటేషన్స్ అంటే స్టేట్లో ఎలిజిబుల్ అయి ఉన్నాయి. వాటికి కూడా ప్రిమరీ DPRs అన్ని కూడా తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నాం. అక్కడ కూడా మనం దగ్గర ఒక 625 హ్యాబిటేషన్స్ కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. అలాగే 142 హ్యాబిటేషన్స్ PM జన్మన్ కింద కూడా ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ ఒక 240 హ్యాబిటేషన్స్
పిఎం జన్మన్ కింద మేము శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 142 హ్యాబిటేషన్స్ కూడా పిఎం జన్మన్ కింద ఎలిజిబిలిటీలో ఉన్నాయి. వాటి కూడా డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా మేము పంపించి దగ్గర ఒక 800 హ్యాబిటేషన్లు మేము కంపల్సరిగా ఈ సంవత్సరంలో కొత్త శాంక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది రోడ్డు అండ్ ఆవాసాల యొక్క మేము కనెక్టివిటీ ఇచ్చిన ఆవాసాలకి ఎన్ని కిలోమీటర్లు వేసామనేది దానిపైన ఒక ఇది మాత్రమే. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము పిఎంజేఎస్వై నాకు ఉండే నెట్ ప్రోగ్రామ్ అన్ని కూడా పిఎంజేఎస్వై ఒకటి, పిఎంజేఎస్వైలో ఆర్సీబీడబ్ల్యూ ఒకటి, పిఎం జన్మన్ అండ్ గ్రామీణ ఏఐబి బ్యాంక్తో కూడా మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అండ్ నబార్డ్ ఈ ప్రోగ్రామ్తో మేము అన్ని కూడా ఈ రోడ్లు వేయడం జరిగింది. అన్ని కూడా కొన్ని స్టేట్ గ్రాంట్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మేము ఆ నిధులను సేకరించి ఈ రోడ్లన్నీ కూడా దగ్గర మనం 20,000 కిలోమీటర్లో దగ్గర 40,000 కిలోమీటర్లు మనం బీటీ అండ్ సీసీ రోడ్తో వేయడం జరిగింది. చాలా వరకు 44,000 హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఈ వేరికి కనెక్టివిటీ చేయడం జరిగింది అనమాట, పిన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము అచీవ్మెంట్ 24-25 సంవత్సరంలో మేము దగ్గర 441 రహదారులను పనులను పూర్తి చేశాం. 1246 కిలోమీటర్ల రహదారులను మేము వేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. దాని ద్వారా 418 ఆవాసాలు అంటే ఈ హ్యాబిటేషన్స్ కనెక్టివిటీని ఇవ్వడం జరిగింది. 543 కోట్లు మేము ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మేము కూడా ఇది కూడా ఇచ్చాం. నెక్స్ట్ పిఎంజేసీ ప్రోగ్రామ్ కింద ఎంత చేశాం, నెక్స్ట్ ఎంత చేశాం అంటే ప్రోగ్రామ్ బట్టి కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా పిఎంజేసీలో ఎంత చేశాం అంటే ఈఏపీలో ఎంత చేశాం అనేది కూడా పొందుపరచడం జరిగింది. అందులో పిఎంజేసీలో దగ్గర మేము 196 రోడ్లు 1092 కిలోమీటర్లు వేయడం జరిగింది. అలాగే 1128 ఇది చేయడం జరిగింది. సో ఈ టోటల్గా మేము ఆల్రెడీ ఈ 24-25లో అచీవ్మెంట్ అయింది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ సంవత్సరంలో 25-26 సంవత్సరంలో ఈ కార్యాచరణ ప్రణాళికలు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా 25-26లో ప్రోగ్రాంలో దగ్గర 1187 రోడ్లు అలాగే 4,103 కిలోమీటర్లు 771 నివాసాల ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 3,355 కోట్లతో ఈ సంవత్సరం ప్రణాళికలు పెట్టుకున్నాం. చేయడానికి పనులు కూడా రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. అందులో దగ్గర 70 బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి కనెక్టివిటీకి. అలాగే 1092 కిలోమీటర్లు వేయడం జరుగుతుంది. 1188 కోట్లు ఈ సంవత్సరంలో పిఎంజేసీ కింద అంచనా వ్యయం ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ఏబీ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. అందులో 173 రహదారులు దగ్గర 220 ఆవాసాలకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. 431 కిలోమీటర్లు మేము వేయడం జరుగుతుంది. 309 కిలోమీటర్ల యొక్క టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. అలాగే నబార్డ్ కింద కూడా 506 వర్కులు శాంక్షన్ అయి ఉంది. 1750 గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తూ ఉన్నారు. అందరికీ మరోసారి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై హింద్. వారికి మానవతాపూర్వకంగా ప్రతి ఒక్కరూ లేచి నిలబడి శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. డుంబ్రిగూడ మండలంలో పెదపాడు గ్రామం ఉంది. అక్కడ పల్లేరు కాయలు గుచ్చుకుంటున్న మా ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారని ఒక పెద్ద వృద్ధ మహిళ అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. పాంకి మిత్తు ఆమె పేరు. మరి ఆమెకి కాళ్ళకి పల్లేరు కాయలు గుచ్చుకున్నాయని మరి వారి పాదాలను కాపాడాలనే లక్ష్యంతో అరచేతులు పెట్టలేకపోయినా 324 మందికి పాదరక్షలు అందించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నటువంటి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. వారికి అందరూ లేచి నిలబడి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ వారికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శశిభూషణ్ కుమార్ గారు ఐఏఎస్ వారు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని కరతాళ ధ్వనులతో తెలియజేసుకుందాము. అలాగే కమిషనర్ ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శ్రీ ఆర్ ముత్యాలరాజు గారు ఐఏఎస్ వారు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేద్దాము. మరి అలాగే కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ విఆర్ కృష్ణతేజ మైలవరపు ఐఏఎస్ వారు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరం కూడా లేచి నిలబడి తెలియజేసుకుందాము. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు ఐఏఎస్ వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుందాము.
అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీ బి అనిల్ కుమార్ రెడ్డి గారు ఐఏఎస్ వారు విచ్చేశారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అనంతపురం డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేద్దాము. జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ సత్యసాయి టిఎస్ చేతన్ గారు ఐఏఎస్ వారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. డైరెక్టర్ ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ వైవికే షణ్ముఖ కుమార్ గారు ఐఎఫ్ఎస్ వారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శ్రీ బి బాలునాయక్ గారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ శ్రీమతి టి గాయత్రీదేవి గారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ శ్రీ జి శ్రీకాంత్ గారు విచ్చేశారు, వారికి వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చిలకలపూడి పాపారావు గారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ పంచాయతీరాజ్ ఛాంబర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. విచ్చేసినటువంటి అతిథి వరేణ్యుల ఆలోచనల మేరకు, వారి ఆకాంక్షల మేరకు, వారి ఆశయాల మేరకు ఒక చక్కటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలతోటి వారికి హృదయపూర్వక స్వాగతం తెలియచేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడే అనుకున్నాం, మహాత్మా గాంధీ నాకొక్కడికి చొక్కా ఇస్తే చాలదు, నా దేశంలో ఉన్న కోట్లాది మంది అన్నదమ్ములకి చొక్కాలు ఇవ్వండి, అప్పుడే వేసుకుంటాను అని ఆయన చెప్పారు అని. మరి నేను ఒక్కడనే కాదు, నేను తాగుతున్న మంచినీళ్ళ బాటిల్ని విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళంతా, వీళ్ళకి కూడా ఆ అదృష్టాన్ని కలిగించాలి. ఒక చిన్న ఆలోచన, నాతో పాటు నా వాళ్ళు మనతో పుట్టలేకపోవచ్చు, లేదా మన ప్రాంతంలో పుట్టకపోవచ్చు, మన కులంలో పుట్టకపోవచ్చు, మన బంధువుగా పుట్టకపోవచ్చు, కానీ నా రాష్ట్రంలో నాతో పాటు జన్మించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో అందరి సేవని, అందరి ఆరోగ్యాన్ని, అందరి మంచిని కోరుకునేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి చదువరి. మరి ఒక పుస్తకాన్ని రాయటానికి చాలా మేధస్సు కావాలి, కానీ కొన్ని పుస్తకాలు చదివిన వాళ్ళందరి మేధస్సుని సొంతం చేసుకునేటువంటి మహామేధావిగా మారుతారు, మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తారు. ఈ సందర్భాన్ని మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. వారికి పరిమళభరితమైనటువంటి పుష్పగుచ్చాలతో పాటుగా చక్కటి ఆక్సిజన్ అందించేటువంటి ప్రాణవాయువు ఇచ్చే మొక్కలతోటి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఇక మొట్టమొదటి ఘట్టం, దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నటువంటి సందర్భంలో గౌరవాన్ని తెలియచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ సెట్ కావాల్సిందిగా కోరుతున్నాను. స్టార్ట్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय भारत माता की।
అందరూ దయచేసి లేచి నిలబడే ఉండండి. ఒకే భారతదేశంలో పుట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల్లో మత కల్లోలాలు చాలా దుఃఖమయమైనవి. మతాల మూర్ఖత్వానికి ప్రతీక, మానవత్వానికి మరక ఈ కిరాతక కృత్యం. జమ్మూ అండ్ కాశ్మీర్ దుర్ఘటన, మరి పహల్గావ్లో టెర్రరిస్టులు చేసినటువంటి ఆ మృత్యోన్మాదుల ఘాతుకానికి బలైపోయినటువంటి మన వారికి ఒక్కసారి మౌనాన్ని మనం అందిద్దాం. 2 నిమిషాల సేపు మౌనాన్ని మనం తెలుసుకుందాము. మరి ఈ సమయంలో ఒకే భారతీయుడు మరి అయినప్పటికీ వేరే దేశం నుంచి వచ్చి నీ మతం ఇదా కాదా అని ఐడెంటిటీ కార్డ్స్ను చూసుకొని మరి 34 గుండ్లను ఒకేసారి ఒక వ్యక్తిలోకి దింపాడంటే ఎంత కిరాతకంగా దింపారో వారి దౌర్జన్యానికి ప్రతీక. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని వారికి మౌనాన్ని పాటించవలసిందిగా, వారి ఆత్మకు శాంతి కలగాల్సిందిగా కోరుకోవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ దయచేసి అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. 24వ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2వ స్థానానికి తీసుకువెళ్ళినటువంటి ఈనాటి దిగ్విజయ సందర్భంగా మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. దీనికి ఆద్యంగా మొట్టమొదటిగా జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన గౌరవనీయ అతిథి వరేణ్యులను, అలాగే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని, కమిషనర్ గారిని, అలాగే పెద్దలందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఒక జ్యోతి వేవేల జ్యోతులు వెలగడానికి కారణమవుతుంది. ఆకాశం వైపు చూసే ఆ జ్యోతి శిఖ మనకు ఉన్నత ఆశయాలు ఉండాలని తెలియచేస్తుంది. అగ్ని తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అగ్నిలా జ్వలింప చేయమంటుంది. అటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం మన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అదిగో ఆకాశం వైపు చూస్తూ ఆకాశ హర్మ్యాలలో వెలుగులు నింపుతూ శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. దినోత్సవం దశ దిశల వెలుగు జిలుగులు చిమ్మాలని కోరుకుంటూ జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇప్పటితో మరి ముగిసింది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి స్వాగత వచనాలు తెలియచేయవలసిందిగా గౌరవనీయ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ విఆర్ కృష్ణతేజ మైలవరపు IAS గారిని స్వాగతం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా నేషనల్ పంచాయతీ డే, జాతీయ పంచాయతీ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ చెప్పినట్లుగానే మనం లాస్ట్ 9 నెలల నుంచి చేసిన ప్రతి అడుగు స్థానిక సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వాలుగా మారే విధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ని, పంచాయతీ సంస్థల్ని పంచాయతీ ప్రభుత్వాలుగా ఎంపవర్ చేసే విధంగా పడుతున్నవి. దానికి ఒక నిదర్శనంగానే పంచాయతీ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి సర్పంచెస్కి, ఎంపీపీస్కి, జెడ్పీటీస్కి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పడానికే ఈరోజు ఇంత ఘనంగా మనం నిర్వహించడం జరుగుతుంది.
On this occasion, I would like to welcome Honorable Deputy CM of Andhra Pradesh, Shri Konidala Pawan Kalyan sir, and I also would like to welcome Honorable Chairman of Swachandra Corporation, Shri Komareddy Pattabhiram Garu, and Principal Secretary to Government, Honorable Seshibhushan sir, IAS, and my dear colleagues on the stage and off the stage, and my dear friends, media friends and people representatives, a warm welcome to all. Thank you. Thank you so much, sir. Now I invite our Principal Secretary to Government, Panchayati Raj and Rural Development, Sri Seshibhushan Kumar, IAS, to give away his keynote address. Welcome, sir. అందరికీ నమస్కారం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ నేషనల్ పంచాయతీ దివస్ సందర్భంగా ఈ సభకి స్టేట్ లెవెల్ సభకి హాజరైన మీ అందరికీ నేషనల్ పంచాయతీ దివస్, నేషనల్ పంచాయతీ రాజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నేషనల్ పంచాయతీ డే ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఫిక్స్డ్ డేట్ నాడు మొత్తం దేశంలో మనము ఒక ఫంక్షన్ లాగా, ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తాము. ఈ సంవత్సరం కూడా ఒక నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నేషనల్ ప్రోగ్రాము, నేషనల్ ఫంక్షన్ బీహార్ రాష్ట్రంలో మధుబని జిల్లాలో గౌరవనీయులు పిఎం గారు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఆ ఫంక్షన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దిస్ గ్యాదరింగ్ దట్ మన రాష్ట్రం నుంచి కూడా ఒక గొల్లపూడి గ్రామ పంచాయత్కి బెస్ట్ గ్రామ పంచాయత్ కేటగిరీలో ఒక అవార్డ్కి అక్కడ పంపడం జరిగింది. అదేవిధంగా స్టేట్ లెవెల్ ఫంక్షన్ ఈ సందర్భంగా ఈరోజు మనము ఇక్కడ హాజరై గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ ఏర్పాటు అయింది. ఈ ఫంక్షన్లో దాదాపు 2000 మంది హాజరై, అంటే ఎలక్టెడ్ లీడర్స్ అయినా సరే, గ్రామ పంచాయతీ తర్వాత రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అయినా సరే, కొంతమంది ఎన్జిఓస్, వాళ్ళందరూ కలిసి దాదాపు 2000 మెంబర్స్ ఈరోజు హాజరై ఉన్నారు. ఇది ఒక పెద్ద డిపార్ట్మెంటు, పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు రూరల్ వాటర్ సప్లై. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఒక గ్రామీణ ప్రాంతంకి రెలవెంట్గా ఉన్న దాదాపు 8 to 9 మెయిన్ ప్రోగ్రామ్స్, అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాము, ఈ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు లీడర్షిప్లో రాష్ట్రంలో నిర్వహిస్తున్నాము. దానిలో 15th ఫినాన్స్ కమిషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు రూరల్ లోకల్ బాడీస్ నుంచి స్టార్ట్ అయి అన్ని గ్రామ పంచాయతీలో ఒక లైఫ్ లైన్గా ఉన్న నరేగా పథకం, వాటర్ షెడ్ డెవలప్మెంటు, పిఎంజిఎస్వై రోడ్స్, పిఎం జన్మన్, తర్వాత రకరకాలుగా ట్రైనింగ్స్, జల్ జీవన్ మిషన్, అటువంటి అన్ని 8 to 9 చాలా పెద్దగా గ్రామీణ ప్రాంతంకి ఒక డెవలప్మెంట్గా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న హౌస్ హోల్డ్స్ డెవలప్మెంట్గా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రూరల్ లోకల్ బాడీస్లో ఉన్న ఎలక్టెడ్ లీడర్స్ ఈ ఒక కెపాసిటీ పెంచే విధంగా ఉన్న ట్రైనింగ్స్ కానీ అయినా సరే అన్నీ కలిపి ఈ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం చూసుకుంటే ఇది ఒక సభ, మంచి సభ. దానికి ఒక చిన్న రిపోర్ట్గా మనము మాట్లాడితే ఈ సంవత్సరం 24-25 అంటే లాస్ట్ ఇయర్ టెక్నికల్గా చెప్పొచ్చు, 24-25లో ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కొత్త అడిషనల్ ప్రోగ్రాము ఏర్పాటు కాలేనప్పుడు ఉన్న ప్రోగ్రామ్స్కి ఒక సిస్టమేటిక్గా, ఉన్న ప్రోగ్రామ్కి ఒక
ఏ విధంగా నిర్వహించాలో, దానివల్ల గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా లీకేజ్, కరప్షను లేకుండా విధానంలో లబ్ధి పొందారో, దానికి ఒక కావాల్సిన లీడర్షిప్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకుపోయిన డిప్యూటీ సీఎం గారికి నేను ఈ సందర్భంగా మీ అందరి ముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో లాస్ట్ 4-5 years కాలంలో 15th ఫినాన్స్ కమిషన్, విచ్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ అవర్ రూరల్ లోకల్ బాడీస్. ఎందుకు అంటే రూరల్ లోకల్ బాడీస్కి ఉన్న మొత్తం కలిపి అన్ని సోర్స్ నుంచి ఉన్న డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ మాట్లాడితే ఒక 2000 crores కమ్స్ అండర్ 15th ఫినాన్స్ కమిషన్. దాదాపు ఒక 1000 crores కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ రిసోర్సెస్. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే, వాటర్ సెస్ ఉన్నా సరే, కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినా సరే. 2000 15th ఫినాన్స్ కమిషన్, 1000 మీ ఓన్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ అనుకోవచ్చు, అన్ని కలిపి మొత్తం ఫండ్స్ 3000 కోట్లు. ఆ 3000 కోట్లు ఉన్న ఫండ్స్లో ఒక 2000 crores 15th ఫినాన్స్ కమిషన్ ఫండే, అంటే 2/3 అనుకోండి. ఆ 2/3 వచ్చిన ఫండ్, మన రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఢిల్లీ నుంచి చాలా డిలేడ్గా చాలా డైవర్షన్ అంతా అయిపోయి ఫైనల్గా బాగా లేట్గా గ్రామ పంచాయతీకి చెందింది. ఆ మొత్తం సిస్టమ్కి సెట్ రైట్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 4 or 5 years 15th ఫినాన్స్ కమిషన్ మొత్తం ఫండ్స్ మన గ్రామ పంచాయతీకి, రూరల్ లోకల్ బాడీస్కి సకాలంలో డైరెక్ట్గా ఏ ఒక్క డిలే పొందకుండా ట్రాన్స్ఫర్ అయింది. అంటే అది మన డిపార్ట్మెంట్కి ఒక ఫస్ట్ అచీవ్మెంట్ ఈ సంవత్సరంలో మనం భావించవచ్చు. ఎవరి కోసం డబ్బు ఉంది వాళ్ళకు డైరెక్ట్గా పోవడము, డిలే కాకుండా, కట్ కాకుండా, డైవర్షన్ కాకుండా, లీకేజ్ కాకుండా, అది నిజంగా మనందరికీ అర్థమవుతుంది హౌ difficult it is and how important it is to achieve this. అదేవిధంగా నరేగా ఒక 2005లో స్టార్ట్ అయిన స్కీము దాదాపు 20 years కంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. ఈ స్కీమ్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ స్కీమ్కి కూడా ఒక పద్ధతిలో పెట్టి, ఒక కరెక్ట్గా ఏ విధంగా ఒక సిస్టమేటిక్గా, ఒక కాన్సెప్చువల్ క్లారిటీతో పద్ధతులు పెట్టి పల్లె పండుగ ఆ విధంగా ఒక బుకే ఆఫ్ స్కీమ్స్ రెలవెంట్ స్కీమ్స్ తయారు చేసుకొని మనం ఈ సంవత్సరం ముందుకు పోయాము. గ్రామాల లోపల ఉన్న సిమెంట్ రోడ్ కానివ్వండి, గోకులం కానివ్వండి, అటువంటి ఒక హౌస్ హోల్డ్కి, ఒక విలేజ్కి పనికి వచ్చే విధంగా స్కీమ్స్ ముందుకి తీసుకువచ్చారు. All whatever we had planned, whatever we had targeted to take up under Palle Panduga scheme in 24-25, ఈ సంవత్సరము అంతా 100% అచీవ్మెంట్ అండర్ నరేగా అయిపోయింది. కొంత పేమెంట్ మాకు తెలుసు, మీకు కూడా తెలుసు, కొంత పేమెంట్ దానికి పెండింగ్గా ఉండిపోయింది లాస్ట్ 3 to 4 months నుంచి. ఆ పేమెంట్ కూడా మనము ఒక వారం 10 రోజుల లోపల ఏర్పాటు చేయడానికి వీఆర్ ఆల్ ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ విదిన్ 7 days, 10 days, మ్యాక్సిమం 15 days లోపల ఈ పేమెంట్ కూడా అయిపోతుంది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ రూరల్ రోడ్ స్కీమ్ అంటే PMGSY, ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన అంటాము. దాని కింద ఉన్న ఒక భాగం, ఒక కొత్త వర్టికల్ PMGSY జన్మన్ ట్రైబల్ ఏరియా కోసము మంచి పనికి వచ్చే విధంగా, జనాభా తక్కువ ఉన్న గ్రామంలో కూడా మనకు రోడ్ కనెక్టివిటీ కావాలి, ఇటువంటి ఏరియాలో ఎస్పెషలీ. ఆ ఉద్దేశంతో ఒక తీసుకువచ్చిన స్కీమ్ PMGSY జన్మన్ స్కీమ్ కింద కూడా గౌరవనీయుడు డిప్యూటీ సీఎం గారు ఒక నో డోలీ హ్యాబిటేషన్స్, డోలీ ద్వారా ట్రాన్స్పోర్టేషను
ఎమర్జెన్సీ అయినా సరే, వానం వచ్చిన అయినా సరే, లేకపోతే వరద వచ్చిన అయినా సరే, డోలీ ట్రాన్స్పోర్టేషన్స్ మన ట్రైబల్ ఏరియాస్లో ఉండకూడదు. అటువంటి ఒక తప్పునాతో ఏ విధంగా ఈ PMGSY స్కీమ్ వేరే అదర్ స్కీమ్స్తో, నరేగాతో అయినా సరే, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్తో అయినా సరే, ఏ విధంగా కన్వర్ట్ చేసి ముందుకు పోయి మనము త్వరగా అన్ని ట్రైబల్ హ్యాబిటేషన్స్కి ఏ విధంగా ఒక ఆల్ వెదర్ రోడ్తో లింక్ చేయాలి, అటువంటి ఒక తపనతో, అటువంటి ఒక సింపుల్ కానీ చాలా స్ట్రాంగ్ ఆలోచనతో ఒక స్కీమ్ తయారు చేసుకొని మనము ముందుకు పోయాము. ఈ టైం వరకు చూసుకుంటే మొన్నే ఏజెన్సీ ఏరియాలో డిప్యూటీ సీఎం గారు టూర్ చేసుకుంటూ అనౌన్స్ చేశారు, ఈ సంవత్సరం ఒక 1000 crores we will be spending in providing linkage to habitations in tribal area only in our state. This is a new history for in the development saga of tribal area. నాకు తెలిసిన వరకు ఈ స్కేల్లో, ఈ ఇంత పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ ఒకే సెక్టర్లో ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ దానికి ఒక 10-20% స్థాయిలో కూడా జరగలేదు. ఇట్స్ ఏ స్కేలింగ్ అప్ ఆఫ్ నాట్ స్మాల్ డైమెన్షన్. ఇట్ ఈస్ ఏ స్కేలింగ్ అప్ ఆఫ్ అట్లీస్ట్ 8 times, 10 times of investment for connectivity, road connectivity in the tribal areas. That is also one of the high points of our functioning in this department, in this sector, under the leadership of Honorable Deputy Chief Minister. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా ఉన్న స్కీము ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఏ విధంగా కొంచెము మోడిఫై చేయాలి, ఏ విధంగా కొంచెము యాడ్ చేయాలి, విత్ ద సింగిల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ద ఆల్మోస్ట్ 95 lakh రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద స్టేట్. ఆ ఆలోచనలు కూడా మనము చాలా వరకు ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకున్నాము. నిజంగా ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ that under the leadership of Deputy Chief Minister, Jal Jeevan Mission kuda kinda kuda aa scheme ku unna objective merku khachitanga we will achieve major milestones in the coming 1 year, coming 2 years. Training lo ipude announcement chestunna madamu అనౌన్స్ చేసింది, మన రాష్ట్రము 24th or 28th ర్యాంక్ నుంచి 2nd ర్యాంక్కి వచ్చింది. దానికోసము RGSA స్కీమ్ కింద SIRD మేజర్ ఇంటిగ్రేషన్తో చాలా మంచి పని చేసుకొని more than 1 lakh ఎలక్టెడ్ అండ్ నాన్ ఎలక్టెడ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దాదాపు లాస్ట్ ర్యాంక్లో ఉన్న మన రాష్ట్రము ఈ సంవత్సరము 2nd ర్యాంక్కి వచ్చింది. అంటే I congratulate the entire department and especially the people who run RGSA scheme and SIRD. So with this brief address on the department's functioning and achievement, I once again convey my best wishes to all of you on the occasion of National Panchayati Day. Thank you. Thank you. Thank you so much, sir. ఇప్పుడు గౌరవనీయ అధ్యక్షులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవనీయులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూల నుండి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచ్ సోదరులు సోదరిమణులకి, అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులకి, మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అనేక విషయాలు పెద్దలు శశిభూషణ్ గారు, అదేవిధంగా PRRD కమిషనర్ గారు తెలియజేశారు. నా వరకు నేను
మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రారంభించినటువంటి స్వచ్ఛత ఉద్యమం గురించి క్లుప్తంగా ఒక 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మరి 2014-15లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్, మరి ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానిని ముందుండి అనేక రకాలుగా ముందుకు నడిపించటం, ఈ రోజున మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రకి కేటాయిస్తూ స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలబడాలి అని చెప్పి ఈ ఇద్దరు నాయకులు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా మనం కొంత ప్రగతిని కూడా సాధించాం. మరి గత పాలనలో పూర్తిగా కుంటుపడినటువంటి ఈ వ్యవస్థ స్వచ్ఛత విషయంలో అన్ని రకాలుగా కూడా దిగజారినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయంటే అది గత పాలకులు చేసినటువంటి పాపం. దానిని సరిదిద్దే క్రమంలో ఇవాళ కొంత ప్రగతిని గత సంవత్సర కాలంలో మనం సాధించాం. ODF ప్లస్ మోడల్ విలేజెస్గా మనం గత సంవత్సర కాలంలోనే దాదాపుగా 5,606 గ్రామాలని మనం ప్రకటించుకోవడం జరిగింది. 2 జిల్లాలు 100%, అనంతపురం సత్యసాయి జిల్లాలో అయితే 100% ODF ప్లస్ మోడల్ విలేజెస్గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఆ 2 జిల్లాల్లో పనిచేసినటువంటి అధికారులకి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి గత సంవత్సర కాలంలో దాదాపుగా 58,406 ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కానివ్వండి, 13,038 శానిటరీ కాంప్లెక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో దాదాపుగా 4,58,000 ఇంకా కూడా అదనంగా టాయిలెట్స్ నిర్మాణానికి మనం టార్గెట్ పెట్టుకున్నాం. దాదాపు 8,000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ నిర్మాణానికి కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక FSTP ఫీకల్ స్లడ్జ్, ఏదైతే మరి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సంబంధించి ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒకటి ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తని మొత్తం కూడా ఏ విధంగా అయితే పట్టణాల్లో నగరాల్లో దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టామో గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ప్రతి గ్రామంలో కూడా డ్రోన్ సర్వే చేపట్టి ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామం ముంగిట చెత్త కుప్పలే మనకి స్వాగతం పలుకుతున్నాయి. వాటన్నిటినీ కూడా క్లియర్ చేసే విధంగా డ్రోన్ సర్వే చేపట్టి ఈ సంవత్సర కాలం కూడా దానిపైన దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 2,200 కోట్ల రూపాయల యాన్యువల్ యాక్షన్ ప్లాన్ మేము సిద్ధం చేసుకుని మరి గ్రామాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి స్వచ్ఛత విషయంలో మన గ్రామాలు అన్ని రకాలుగా మెరుగ్గా ఉండాలన్న ఒక ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. అన్ని రకాలుగా మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనందరికీ తెలుసు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా మట్టి మనిషి అంటారు. ఆయనకి మట్టి వాసన అంటే ఇష్టం. ఒక రకంగా మట్టిలో నుంచి పుట్టినటువంటి మాణిక్యం మన పవన్ కళ్యాణ్ గారు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటా, ఆయన ఈ నగరాల్లో పట్టణాల్లో ఈ కాంక్రీట్ జంగిల్స్ మధ్య తిరిగిన దానికంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు, గిరిజన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖంలో ఆనందం కానీ ఆ తేజస్సు కానీ ఇంకా 2 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ వాతావరణం, ఆ పచ్చదనం, ఆ పల్లెలన్నా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమ. మరి అటువంటి వ్యక్తి సారథ్యంలో ఈ రోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నడవటం అనేది నిజంగా కూడా మా అదృష్టం. ఆయన సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా మరి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి స్వచ్ఛత విషయంలో అన్ని రకాలుగా కూడా వాటిని అగ్రగామిగా నిలుపుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంతఃపురం నుంచి తరలివచ్చి అండాదండా లేని కొండజాతి వారు హక్కున చేర్చుకున్నటువంటి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రసంగంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం ఫలవంతం చేసుకుందాం. వారిని మాట్లాడటానికి రావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఘనంగా స్వాగతం తెలియజేసుకుందాము. వెల్కమ్ సార్.
ఇక్కడికి విచ్చేసిన నేషనల్ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులకి, ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, వేదిక పైన ఆసీనులైన చైర్మన్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, చైర్పర్సన్ జెడ్పీ కట్టెర హెనీ క్రిస్టినా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పిఆర్ అండ్ ఆర్డి శశిభూషణ్ కుమార్ గారికి, శ్రీ ముత్యాల రాజ్ గారికి, కమిషనర్ ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, విఆర్ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్, ఎస్ నాగలక్ష్మి గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు, అనిల్ కుమార్ రెడ్డి గారికి, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, డాక్టర్ వినోద్ కుమార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం, టిఎస్ చేతన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్యసాయి, వైవికే షణ్ముఖ్ కుమార్, ఐఎఫ్ఎస్ డైరెక్టర్ మన్రేగా, బి బాలు నాయక్ గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టి గాయత్రీదేవి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, జి శ్రీకాంత్ గారికి, డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, చిలకలపూడి పాపారావు గారికి, సర్పంచ్ అసోసియేషన్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, చైర్మన్ పంచాయత్ రాజ్ మెంబర్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి, మన దేశానికి పట్టుకొమ్మలు. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్, ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్, ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి అ రిపబ్లిక్, పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి, అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు, ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్, దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి. నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను, సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద, నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా, ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయినుంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయినుంటే ఈరోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద.
కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన నాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత నిధులు, కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది. అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగా అన్ని వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి మాకు తెలియ కూడా చేశారు. సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు. అలాగే మల్టీ విలేజ్, ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాల్లో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో. తెలంగాణలోని కర్ణాటక కావచ్చు, లేదంటే మన ఆంధ్రాలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు. అలాగే ముఖ్యంగా మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటారు. మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే, అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా, నేను నాకు పరిపాలన అనుభవం లేదు నాకు, కానీ చిత్తశుద్ధి ఉంది, త్రికరణ శుద్ధిగా ఒక మంచి చేయాలని సదుద్దేశం ఉన్నవాడిని. ఒక 2 నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాను. అందరితో మాట్లాడి అన్ని సమీక్షలు జరిపి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని సంపూర్ణమైన అవగాహన చెప్పలేను, కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతాను. ఆ సందర్భంలో నేను కీలకంగా తీసుకుంది ఏంటంటే, పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు, సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు. నేను ఆ రెండిటికి మా పేషీ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను. డిప్యూటీ సీఎం పేషీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక చిన్నపాటి పై రివీల్ చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు కింద దాకా, అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా, లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలామంది మా పేజ్ మన వెంకటకృష్ణ గారు, మన ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తూ ఉంటారు, చాలామంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు, లేదంటే సమర్థత ఉండి, నేను సమర్థతను వెతుక్కున్నాను. నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి. ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే, వెతికి పట్టుకోండి. ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో, ఎవరైతే సమర్థత ఉండి, ప్రతిభ ఉండి, ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారు, వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రులు, క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను, నేను ఈ కండిషన్స్ పెట్టాను. ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఈ అన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే కొన్ని చేసినవి ఉన్నాయి, కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తుంది. అదే కనుక లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు. మీరు చెప్పండి, గత 5 సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా? మీరు ఆలోచించండి ఒకసారి. నేను ఒకటి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. కానీ దానికి చాలా కష్టసాధ్యమైంది ఏంటంటే, ఒకటి గ్రామాలు, పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోరులో కూరుకుపోయినాయి, లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ
అది అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్టివ్ ద పార్టీస్. అందుకే రాగానే 10,000 కానీ 25,000 కానీ మన జాతీయ దినోత్సవానికి కావచ్చు, లేదంటే మన రిపబ్లిక్ డే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు. దాదాపు 70-80% దగ్గర. ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామంటే ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఎన్డీఏ ఇస్ దేర్ ఆర్ నాట్. అక్కడ తెలుగుదేశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా, జనసేన అని కాదు, ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం. అది పంచాయతీ సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీపీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే మేము చూపిస్తా ఉన్నాం ఇక్కడ దాకా. సో మేము దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ గ్రామస్థాయిని, గ్రామాలను బలోపేతం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని ఆ నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1,121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. సర్పంచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేది ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని 100 నుండి 10,000కి మరియు 250 నుండి 25,000కి పెంచాం. మునుపటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద 46,94,000 కుటుంబాలకు చెందిన 75,23,000 మంది ఉపాధి ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ అసలు ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపిస్తుంది. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్లో అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డెరగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అనండి, లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనండి. శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి. అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలను 5,10,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం. 4,000 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం. 21,564 గోకులాలు నిర్మించాం. 12,950 నీటి తొట్టులని, అంటే మనకి మూగజీవాలకు కావాల్సిన నీటి తొట్టుల్ని నిర్మించాం. 20,286 ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేశాం. ఖర్చు చేసిన మొత్తం దాదాపు 10,669 కోట్లు. ఇదంతా ఒక సంవత్సరంలో, ఇంకా అవల కరెక్ట్గా చెప్పండి 9 నెలలు. ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణం
అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో భాగంగా 1,005 కోట్లతోటి 601 అనుసంధానం లేని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు 1,069 కిలోమీటర్ల రోడ్లని కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో 1,069 కిలోమీటర్ల రోడ్డును కుటుంబ ప్రభుత్వం మంజూరు చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనాపరమైన పునర్నిర్మాణం, ఇతర సంస్కరణలు తీసుకురావటం, డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులని బలోపేతం, పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. చాలా సమర్థవంతంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం. అంటే చాలా కొన్ని ఏమో ఇబ్బందికరంగా ఉన్నాయి, కొన్ని ఒక ఆర్డర్లో లేవు. అందుకని ప్రత్యేకించి పంచాయతీరాజ్ బాగు కోరుకున్న చాలామంది వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు కానీ, శశిభూషణ్ గారు లాంటి మన ఉన్నత అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇది సమర్థవంతంగా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా అప్రూవల్ కూడా జరిగింది. సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫ్యూచర్. పంచాయతీరాజ్ ఇస్ గోయింగ్ టు ద మోస్ట్ ఎఫెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంతకుముందు గ్రామ పంచాయతీల్లో ఆధారంగా గ్రేడింగ్ చేయబడేవి, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం జనాభా ఆధారంగా గ్రేడింగ్ చేయబోతుంది. దీనివల్ల ప్రజలకి అవసరమైన కీలక సేవలు సమర్థవంతంగా అందేలా చేయగలుగుతాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు విధులు బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు వారి సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో అంటే ఎక్కడ 24వ స్థానం గత ప్రభుత్వంలో 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో ఇక రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో మన 24వ స్థానంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం 24వ స్థానం నుంచి 9 నెలల్లో 2వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే చిత్తశుద్ధి కనుక ఉంటే అత్యంత తక్కువ సమయంలో చేయగలం అనడానికి ఇదే నిదర్శనం. మన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు మరియు ఇతర చర్యలు ద్వారా ప్రేరణ పొంది గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం దాదాపు అయితే ఇంకా 600 కోట్లకి తక్కువ అనుకుంటా మనం వాళ్ళు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. కానీ మనం రాగానే 800 కోట్లు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా జస్ట్ వాళ్ళు ఇష్టపడి బాధ్యత ట్యాక్స్ కడితే 35% పెంచాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పంచాయతీరాజ్ సంస్థల మరియు అటవీ శాఖ కలిపిన ప్రతి గ్రామ పంచాయతీల్లో కలుపు మొక్కల పెంపకం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఇది ఎందుకు వచ్చింది నాకంటే రివ్యూ మీటింగ్స్లో దాదాపు కొన్ని వేలాది కోట్లు, దాదాపు 20,000 కోట్ల రూపాయలు కలుపుని దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశాలు అవన్నీ. ఆంధ్రప్రదేశ్లో 4వ వంతుండే దేశాలు, 5వ వంతుండే దేశాలు ఎగుమతులు అంత డబ్బులు సంపాదించడం, మనకింత ఖాళీ భూమి ఉండి అన్నీ మనం బాధ్యత లేకుండా మనం వదిలేస్తున్నాం సహజ వనరులని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం భారం తగ్గించాలంటే ముందు మనం కలపని ఇంపోర్ట్ చేయడం తగ్గించగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలోకి వెళ్ళాలని ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని తెలియజేస్తే ఈ రోజున త్వరలోనే ప్రతి గ్రామం కూడా ఒకటి వాతావరణంలో మన పచ్చదనం పెరుగుద్ది చూడటానికి, 2 వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుద్ది. అలాగే అది భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కొంత మనకు రాబోతుంది. అందుకని అలాగే వుడ్ సప్లై కావాల్సిన కలపకు కావాల్సిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం. దాదాపు 20,000 కోట్ల విలువైన కలపని మనం తగ్గించుకున్నామంటే 20,000 కోట్ల రూపాయలు మనం సాధించగలం, అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. అందుకని ఇక్కడున్న సర్పంచ్లు కానీ, ఎంపీటీఓలు కానీ, మీరు ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే, మీరు సహకరించగలిగితే దాదాపు మీరు ఊహించుకోండి 20,000 కోట్ల రూపాయలు. నేను 2000 ఇంకొక 15 సంవత్సరాలకి మనకు 20,000 కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే. సో అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే అంతిమ లక్ష్యం గ్రామ పంచాయతీలను ఆర్థిక మరియు పరిపాలనా స్వావలంబన కలిగిస్తుంది. అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి కలగా స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయమైన స్వర్ణాంధ్రాన్ని చూడటం, మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోరుకున్న వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ని సాధించడం, స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చడం. ఇది కొత్తది కాదు. ఈరోజు బేసిక్గా మనకి ప్రాచీన భారతం, మన వేదాల్లో కావచ్చు, కౌటిల్యుడి అర్థశాస్త్రం కావచ్చు,
అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రామాలని స్వయం ప్రతిపత్తి గల యూనిట్స్ అవన్నీ ఇండిపెండెంట్ యూనిట్స్, దేశానికి అవి మనకు బలం కలిగించేవన్నీ. సో మేము అందుకనే ఏం కోరుకుంటున్నామంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్. పంచాయతీని బలోపేతం చేయాలి. ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్. మీరు చూడగలిగితే దాన్ని వచ్చే 4 సంవత్సరాలు ఇంకొక ఈ 3 నెలల్లో ఎంత శాతం మేము సాధించగలదని మేము అహర్నిశలు మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే దీంట్లో నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పథకం నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు. నేను ఎక్కడో మన చిత్తూరు దగ్గర అనుకుంటే ఎక్కడో అక్కడ నేను నారావారి ఏంటది బల్లిపేట ఏదో మనం ల్యాండ్ కొనిచ్చాం అక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు, మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు. మైసూరవారిపల్లిలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద, దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే స్వయం ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్. భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితుల్లో కనుకుంటే మనం మన రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో కానీ నిజమైన ఆకాంక్ష ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి, అది దేశానికి అది ఒక వెన్నెముకలా ఉండాలి అనాలి అంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ లేదా ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం. అవన్నీ కొంతమంది అన్యాక్రాంతం చేశారు. దీని మీద కంపల్సరీగా ఒక ఆడిట్ జరగాలి అని చెప్పేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. దీన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి పంచాయతీలో ఎంత భూమి ఉంది, ఎన్ని బిల్డింగ్లు అన్యాక్రాంతం అయినాయి, ఎంత ఆస్తి మనుషులు అడ్డగోలుగా దోచేసుకున్నారు, దీని మీద మీరు దృష్టి అభివృద్ధితో పాటు అవినీతి పైన కూడా మీరు చాలా బలమైన చెక్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా దానికి నేను అనేవాడిని ఉన్నాను, నేను అండగా ఉంటాను. మీ అందరికీ ఉన్నతాధికారులందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. గత 2-3 రోజులుగా అయింది. చాలా ఎక్కువ సమయం గడుపుదాం, దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి స్టాల్లో అనుకున్నాం. అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని ప్రత్యేకంగానే ఉందామని. కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, ఇది నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు should be a part of national integration. Panchayat should become a part of national integration. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా
గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకెందుకు మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం. దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం. అది మీరు 1000 గజాల్లో పెడతారా, ఎకరంలో పెడతారా, ఇంకెక్కువలో పెడతారా, ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట 13,326 పంచాయతీల్లో 13,326 జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి. 13,326 జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి. ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం, దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే, దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం, తద్వారా మనం లాభపడగలం. మనకి ఉనికినిచ్చిన మన దేశం తాలూకు మనం భాగస్వాములు కాకపోతే, ఇది నాకు సంబంధం లేదు, నా కులం కాదు, నా పార్టీ కాదు, మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు. అందుకని దీనిని సమగ్రతని పెంచే, జాతీయ సమగ్రతని పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఇక మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను. కానీ నాకున్న ఒక 2 నిన్న కాశ్మీర్లో చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి క్రిమేషన్లో, వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది. అందువల్ల దానికి బయలుదేరుతున్నాను. లేదంటే మీతోటి మీ అందరి కూర్చొని ఉండేవాడిని ఎక్కువసేపు. కాకపోతే నాకు ఇంకా ఏ ఫ్లైట్ ఏం లేదు అక్కడికి వెళ్ళడానికి, దారిలోనే వెళ్ళాలి 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం 3:30 కల్లా చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళాలని నిర్ణయించడం అయింది. అందువల్ల ఈ 2టికి వెళ్ళాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పాపారావు గారి దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ 4 సంవత్సరాలుగా రావాల్సిన నిధుల్ని బదిలీ చేయాల్సిన, మరి అసెంబ్లీలో మా బిల్లు పెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాన్ని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నుండి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల గౌరవ వేతనాన్ని 3,000 నుండి 15,000కి పెంచాలని ప్రార్థిస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే వెంకటేశ్వర గారి దర్శనం కూడా ఉంది. ఈ 3టిని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మీ చేతుల మీదుగా
ఉత్తమ సేవలు అందించినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే తదితర కార్పొరేషన్ వారికి మీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రథమంగా బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ స్వచ్ఛాంధ్ర రూరల్ అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మొమెంటోను స్వీకరించడానికి రావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాను. డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్, వెల్కమ్ సార్. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ టిఎస్ చరణ్ గారు, చేతన్ గారు ఐఏఎస్, వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. మనం కూడా చప్పట్లతోటి ఒక్కసారి వారికి అభినందనలు తెలియజేద్దాం. శ్రీ టిఎస్ చేతన్ ఐఏఎస్, కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సత్యసాయి డిస్ట్రిక్ట్. అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ట్రైనింగ్స్ అండర్ ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లాన్ 24-25 శ్రీ ముత్యాలరాజు గారు ఐఏఎస్, కమిషనర్ ఏపీఎస్ఐఆర్డి, కంగ్రాచులేషన్స్ సార్, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ శ్రీ బి అనిల్ కుమార్ రెడ్డి ఐఏఎస్, ఎండి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, స్వచ్ఛాంధ్ర రూరల్ తరఫున వారికి అవార్డు అందుతూ ఉన్నది. మనందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం. డైరెక్టర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ శ్రీ వైవి షణ్ముఖ్ కుమార్ ఐఎఫ్ఎస్, ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్, కంగ్రాచులేషన్స్ సార్. శ్రీమతి టి గాయత్రీదేవి ఈఎన్సి ఆర్డబ్ల్యూఎస్ఎన్ఎస్ హర్ ఘర్ జల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి టి గాయత్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్ మేడం. శ్రీ బి బాలు నాయక్ గారు ఈఎన్సి పంచాయతీరాజ్ పల్లె పండుగ తరఫున వారికి బెస్ట్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ సార్. సోషల్ ఆడిట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీ జి శ్రీకాంత్ గారు, డైరెక్టర్ సోషల్ ఆడిట్, కంగ్రాచులేషన్స్ సార్. పంచాయతీరాజ్ వింగ్ తరఫున గుంటూరు నుంచి బివి నాగసాయి కుమార్ గారు, గోదావరి బిట్రా అరుణశ్రీ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, కృష్ణా డిస్ట్రిక్ట్ డాక్టర్ జె అరుణ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. అలాగే ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 చిత్తూరు కోసూరు సుధాకర్ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. వెస్ట్ గోదావరి బిట్రా అరుణశ్రీ డిపిఓ. తిరుపతి దాయన సుశీలాదేవి గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. 15th Finance Commission releases and expenditure for financial year 2024-25. East Godavari VVS Lakshman Rao Garu, Chief Executive Officer Jilla Parishad. Vijayanagaram BV Satyanarayana Garu, Chief Executive Officer Jilla. Krishna Garu, Chief Executive Officer Jilla Parishad. Congratulations sir. IT Initiatives Swarna Panchayat Portal Sri C. Balaji Garu, State Project Coordinator, Information Technology. R. Nagendra Garu, Program Officer, Information Technology. Implementation of Annual Action Plan 24-25. Rashtriya Gram Swaraj Abhiyan Tarfna, N. Srinath, State Project Coordinator, RGSA. Vinod Kumar Nulu, State Program Manager. Congratulations all the winners. Monitoring of solid wealth processing centers. Sanitation. Srimati P. Madhuri, State Project Coordinator, SWPC. T. Venkateshwar Garu, Deputy MPDO. సార్ నాకు చప్పట్లు కొట్టమని చెప్పే అవకాశం కూడా లేదు, మీరే కొట్టాలి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ శ్రమకు మనం ఇచ్చేటువంటి బహుమతి. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ డిఆర్డివి విద్యాసాగర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా. పివిపి మన్యం కె రామచంద్రరావు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా. అన్నమయ్య డిస్ట్రిక్ట్ డాక్టర్ టి వెంకటరత్నం, ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా. అనకాపల్లి నూకరాజు గారు, ఫీల్డ్ అసిస్టెంట్. ఎన్టీఆర్ జిల్లా కె పద్మ గారు, ఫీల్డ్ అసిస్టెంట్. తిరుపతి బాలరాజు గారు, ఫీల్డ్ అసిస్టెంట్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ PMKSY 2.0. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏరువా రమణమ్మ గారు, వాటర్ షెడ్ కమిటీ చైర్మన్. అన్నమయ్య కె ప్రకాష్ రెడ్డి గారు, వాటర్ షెడ్ కమిటీ చైర్మన్. ప్రకాశం బండారు రావమమ్మ గారు, వాటర్ షెడ్ కమిటీ చైర్మన్. సిఆర్డి జె సునీత గారు, జాయింట్ కమిషనర్ కన్వర్జెన్స్. అండ్ సిఆర్డి ఎం గౌరీ శంకర్ ఈసీ. హార్టీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్. అండ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద recipients of these awards. Annamaya district 100% coverage of Har Ghar Jal in the respective villages under Jal Jeevan Mission. Annamaya district Sri K. Ramesh Babu Garu, assistant engineer. Srimati Samyukta Garu, Sarpanch.
చిత్తూరు శ్రీ పి పవన్ గారు ఏఈ, శ్రీ ఏ అరుణ్ కుమార్ సర్పంచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ శ్రీ వి సత్యసాయి ప్రకాష్ ఏఈ, శ్రీమతి బంగారు సత్యవతి గారు సర్పంచ్. అనకాపల్లి శ్రీ ఏ నాగభూషణం ఏఈ, శ్రీ రెడ్డి వరహాల్ బాబు గారు సర్పంచ్. కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పార్టిసిపెంట్స్. అండ్ దీస్ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ MGNREGS పల్లె పండుగ. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్ రామకృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ PRPIU డివిజన్ శ్రీకాకుళం. కంగ్రాచులేషన్స్. ప్రకాశం జి బ్రహ్మయ్య గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ PR సర్కిల్ ఒంగోల్. కృష్ణా డిస్ట్రిక్ట్ పివి రమణారావు గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ PR సర్కిల్ మచిలీపట్నం. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ బి మురళీమోహన్ DPREO శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. తిరుపతి డిస్ట్రిక్ట్ ఎం రామ్మోహన్ గారు DPREO తిరుపతి డిస్ట్రిక్ట్. నెల్లూరు పి అశోక్ కుమార్ గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ PR సర్కిల్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అడవితల్లి బాట PM జన్మన్ విశాఖపట్నం తరఫున కె శ్రీనివాసరావు గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ PR సర్కిల్. థ్యాంక్ యూ సో